వెల్కమ్ టు క్రాక్ ద నాలెడ్జ్. బీటెక్ ఫిజిక్స్లో మనం డిఫ్రాక్షన్ డ్యూ టు అండ్ స్లిట్స్ అనే క్వశ్చన్ చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అనమాట ఎస్సే. సో డెఫినేషన్, డయాగ్రామ్ అండ్ క్యాలిక్యులేషన్, డెరివేషన్ మీకు సింపుల్గా చెప్తాను. సో ముందుగా మీరేంటంటే ఈ మధ్య పబ్జీ, ఫ్రీ ఫైర్ ఎక్కువగా ఆడుతున్నారు. సో ఈ ఆటలు కాకుండా ఏదైనా స్మాల్ క్యారమ్ బోర్డ్, డిస్కో బోర్డ్ లాంటివి, సో క్యారమ్ బోర్డు ఆడతాం అలవాటు ఉంది కదా, సో అవైతే అలవాటు చేసుకోండి. ఎందుకంటే పబ్జీ వాటి వల్ల యూజ్ అయితే ఉండదు. సో ఇంకా మనం లెసన్స్లోకి వెళ్ళిపోదాం. సో డెఫినేషన్ చూసుకుంటే an arrangement consisting of a large number of parallel slits of the same width and repeated by equal opaque spaces is known as diffraction grating. అంటే మనం ఏదైనా ఒక అరేంజ్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని స్లిట్స్ అనేవి తీసుకుంటాం. సో ఆ స్లిట్స్ని నెంబర్ ఆఫ్ స్లిట్స్గా తీసుకుంటాం అనమాట. సో ఎంతో మనం కన్సిడర్ చేద్దాం. సో ఆ స్లిట్స్ అనేవి ప్యారలల్గా ఉండాలి. అలాగే సేమ్ విడ్త్ అండ్ రిపీటెడ్ ఈక్వల్ ఒపాక్ స్పేసెస్. ఒపాక్ స్పేసెస్ అంటే మీకేం లేదండి, ఒక స్లిట్కి అంటే వన్ స్లిట్కి అనదర్ స్లిట్కి మధ్య మీకు స్పేస్ ఉంటుంది కదా, సో ఆ స్పేస్లో లైట్ అనేది బ్లాక్ చేస్తుంది. దాన్నే ఒపాక్ స్పేసెస్ అంటారు. సో దీని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం, ఈజ్ నౌన్ యాజ్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్. సో దీన్ని మనం డిఫ్రాక్షన్ గ్రేటింగ్ అని అంటాము. సో అర్థమైంది కదా. సో an arrangement consisting of a large number of parallel slits of the same width and repeated by equal opaque spaces is known as diffraction grating. ఏం చేస్తున్నానంటే వేవ్ ఫ్రంట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ డబ్ల్యూ అనుకోండి, డబ్ల్యూ డాష్ అనుకోండి, వేవ్ ఫ్రంట్ తీసుకున్నాను. తర్వాత స్లిట్స్ అనేవి అరేంజ్ చేశాను. సో స్లిట్స్ తీసుకున్నాను. సో వాటి మధ్య ఇప్పుడు స్లిట్ ఉంది కదా, స్లిట్కి మధ్య డిస్టెన్స్ అనేది ఉంటుంది కదా. సో డిస్టెన్స్ అనేది డీగా తీసుకోండి. సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, సో డిస్టెన్స్ని డీగా తీసుకుందాం. సో ఇది వచ్చేసి స్లిట్ కాబట్టి సో ఈగా తీసుకోవచ్చు. సో వాటి మధ్య డిస్టెన్స్ డి, అలాగే విడ్త్ ఉంటుంది కదా, సో విడ్త్ అనేది ఈగా తీసుకున్నాను. ఓకేనా. సో అలాగే ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ కూడా మనం తీసుకుందాం. సో వీటిని కాన్వెక్స్ లెన్స్ అని తీసుకున్నాం అనమాట. సో కాన్వెక్స్ లెన్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ కూడా ఒకటి మనం అరేంజ్ చేసాం. సో దీన్ని స్క్రీన్ అని అనొచ్చు. సో ఇది స్క్రీన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఫ్రంట్ తీసుకున్నాను, తర్వాత స్లిట్స్ని అరేంజ్ చేశాను, లెన్స్ తీసుకున్నాను, కాన్వెక్స్ లెన్స్ అనేవి. స్క్రీన్ కూడా మీకు డయాగ్రామ్లో ఉంది. సో ఇప్పుడు మనం మోనోక్రోమాటిక్ లైట్ అనేది తీసుకున్నాం. సో మోనోక్రోమాటిక్ లైట్ అనేది లైట్నింగ్ రేస్ అనేవి పాస్ చేసినప్పుడు సో ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి మన స్లిట్స్ మీదకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఈ స్లిట్స్లో నుంచి వితౌట్ ఎనీ డీవియేషన్, సో కొన్ని రేస్ అనేవి వితౌట్ ఎనీ డీవియేషన్ అనమాట. సో వితౌట్ ఎనీ డీవియేషన్తో ఒక రే అనేది ఇట్లా వచ్చి ఇక్కడ ఒక పాయింట్, దీన్ని P0 అంటారు. సో P0 అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేస్తాయి. సో వితౌట్ ఎనీ డీవియేషన్తో మనకి రేస్ అనేది ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు, P0 అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు సో దాన్ని మనం బ్రైట్ ఇమేజ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో బ్రైట్ ఇమేజ్ అంటారు, అలా ఫామ్ అయిన ఇమేజ్ని సో బ్రైట్ ఇమేజ్ అంటారు. సో వితౌట్ ఎనీ డీవియేషన్తో మనకి రేస్ అనేవి వచ్చి P0 పాయింట్ దగ్గర మనకి ఇన్సిడెంట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని డీవియేషన్ ఇచ్చి, అంటే డీవియేషన్తో వెళ్ళి ఒక పాయింట్ దగ్గర మనకి ఇన్సిడెంట్ అవుతాయి. సో అలా వెళ్ళిన వాటిని మనం P1గా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే బ్రైట్ అవ్వచ్చు ఆర్ డార్క్ కూడా అవ్వచ్చు అనమాట. డార్క్ ఇమేజ్ కూడా ఫామ్ అవ్వచ్చు. సో చెప్పలేం, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేవ్ ఫ్రంట్ అనేది తీసుకున్నాము, మనం మోనోక్రోమాటిక్ లైట్ని రిఫ్లెక్ట్ చేసాము. సో అవి స్లిట్స్లో నుంచి మనకి రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యి లెన్స్లోకి వెళ్తాయి. సో ఇక్కడ వితౌట్ ఎనీ డీవియేషన్తో వెళ్ళినవి ఏమో P0 అనే పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ చేస్తాయి. అలా ఫామ్ అయిన ఇమేజెస్ని బ్రైట్ ఇమేజ్ అంటాము. సో మనకి వితౌట్ డీవియేషన్ కదా, ఇప్పుడు డీవియేషన్ ఇచ్చి మనకి ఇంటిమేషన్ ఇచ్చి మనకి ఫామ్ అవుతాయి అనమాట. సో ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. సో వాటిని P1 దగ్గర మనకి ఫామ్ అవుతాయి కాబట్టి అవి బ్రైటా డార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ కొంత యాంగిల్ కూడా ఉంటుందిగా, సో ఈ యాంగిల్ని టీటాగా తీసుకుందాం. సో ఈ యాంగిల్ టీటాగా తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఇక్కడ స్లిట్కి మధ్య డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ అనేది నేను డీగా తీసుకున్నాను. సో డిస్టెన్స్ అనేది D తీసుకున్నాం. సో విడ్త్ అనేది ఎంత, సో విడ్త్ వచ్చేసి ఈగా తీసుకున్నాను. సో స్లిట్ యొక్క డిస్టెన్స్ విడ్త్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ని విడ్త్ని మనం ప్లస్ చేసామనుకోండి, అంటే E ప్లస్ D. సో దీన్ని మనం గ్రేటింగ్ ఎలిమెంట్ అని అంటారు అన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ గ్రేటింగ్ ఎలిమెంట్ అంటారు. సో స్లిట్స్ని అరేంజ్ చేసాము. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సో స్లిట్కి మధ్య మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్లిట్కి మధ్య వేవ్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన రేస్ యొక్క
మనకి రేస్ ఎలా ఇంటెన్సిటీ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ ఇంటెన్సిటీ అనేది మనకి ఎక్కువ ఉందనుకోండి, సపోజ్ ఇంక్రీజ్ అంటే బిగ్ వాల్యూ వచ్చిందనుకోండి ఇంటెన్సిటీ అనేది, సో బ్రైట్ రింగ్ అని. అదే లో వాల్యూ వచ్చిందనుకోండి, ఇంటెన్సిటీ అనేది లోగా ఉందనుకోండి, డార్క్ ఇమేజ్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డెరివేషన్ అయితే చూద్దాం. సో మీకు సో డెరివేషన్‌లోకి వెళ్ళే ముందుల సో డిగ్రీకి సంబంధించి బీఎస్సీ ఫోర్త్ సెమిస్టర్‌కి సంబంధించి సో డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అలాగే ఎక్సెట్రా క్వెషన్స్ ఉన్నాయి కదా! సో వాటికి సంబంధించిన నోట్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి. సో త్వరలో రాబోతుంది. సో ఫాలో అవ్వండి, వెయిట్ చేయండి. మీరు ఊహించని విధంగా అయితే ఉండబోతుంది. సో చాలా సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్లు, మీరు సింపుల్‌గా అండర్‌స్టాండ్ చేసుకునేటట్లుగా రాబోతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో డెఫినిట్‌గా ఈ మంత్‌లోనే ప్రయత్నం అయితే చేస్తాను. సో అది. సో ఇంకా రిఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటది. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. సో గ్రాఫ్ చూసారు కదా! డిఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ ఇది. ఇప్పుడు డబుల్ స్లిట్ వచ్చేసి సో ఇంటర్ఫరెన్స్ గ్రాఫ్ అనమాట ఇది. సో డబుల్ స్లిట్ కాదు, ఇంటర్ఫరెన్స్ గ్రాఫ్ ఇది. సో సైన్ స్క్వేర్ అండ్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోండి. మీకు 2 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి. మీకు డెరివేషన్‌లో యూజ్ అవుతాయి. సో ఇంకా డెరివేషన్‌లో చాలా ఫార్ములాస్ ఉన్నాయి. అవి 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తాయి. సో గ్రాఫ్ అనేది ఇట్లా ఉంటది. సో ఇంటర్ఫరెన్స్ గ్రాఫ్ అనమాట. సో రేస్ అనేవి మీకు సూపర్ ఇంపోజ్ అవుతాయి కదా! సో ఇంటర్ఫరెన్స్ అయిపోయిన తర్వాత రేస్ అనేవి రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి సూపర్ ఇంపోజ్ అవుతాయి. సో దానివల్ల ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం గానీ, డిక్రీజ్ అవ్వడం గానీ జరుగుతుంది. ఈ స్లిట్స్ మధ్య పాత్ డిఫరెన్స్ అనేది ముందు మనం కనుక్కోవాలి. ఆ తర్వాత ఇంటెన్సిటీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ స్లిట్స్ మధ్య మనకి 2 డిఫరెంట్ కన్సిక్యూటివ్ స్లిట్స్ మధ్య మనం డిఫరెన్స్ కనుక్కుంటాం కాబట్టి సో డెరివేషన్ చూద్దాం. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ between any two consecutive slits. సో స్లిట్స్ అంటే ఎన్ స్లిట్స్ అండి. సో ఈక్వల్ టు సో పాత్ డిఫరెన్స్ అంటే మీకు తెలుసు కదా, విడ్త్ లెంత్ అనమాట. సో డిస్టెన్స్ విడ్త్ అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం ఈ ప్లస్ డి, వీటిని ఏమనొచ్చు, పాత్ డిఫరెన్స్ అనొచ్చు అనమాట. సో సైన్ డేటా అనేది తీసుకుందాం, ఓకేనా. సో యాంగిల్ ఉంటుంది కదా, కొంత యాంగిల్. సో ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా, సో ఈ యాంగిల్ని సైన్ డేటాగా తీసుకున్నాం. సో మీకు చెప్పాను ఇందాక, ఇదిగోండి డిస్టెన్స్ డి, విడ్త్ ఈ రెండింటిని కలిపితే గ్రేటింగ్ ఎలిమెంట్ అని అంటారు. సో అదే తీసుకున్నాను సింపుల్గా, ఓకేనా. సో కన్ఫ్యూజన్ అయితే లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ చూద్దాం. ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి ఫార్ములా ఏంటంటే 2π బై లాండా ఇంటూ పాత్ డిఫరెన్స్. ఏంటి, 2π బై లాండా ఇంటూ పాత్ డిఫరెన్స్, ఓకేనా. సో ఇప్పుడు పాత్ డిఫరెన్స్ మీకు తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2π బై లాండా ఇంటూ ఈ ప్లస్ డి సైన్ టీటా, ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏం చేద్దాం, 2π బై లాండా ఈ ప్లస్ డి సైన్ టీటా వాల్యూని మనం 2 బీటాకి ఈక్వల్ చేద్దాం. సో 2 బీటాకి ఈక్వల్ చేస్తే మీకేమవుతుంది ఇక్కడ, సో ఈక్వల్ చేద్దాం. 2 బీటాకి ఈక్వల్ చేస్తే 2కి 2 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ బీటా ఈక్వల్ టు పై మిగులుతుంది ఇక్కడ. సో పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ టీటా బై లాండా. సో మనకి బీటా వాల్యూ అంటే ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, మనం ఇంటెన్సిటీ కనుక్కోవాలి. పాత్ డిఫరెన్స్ అయిపోయింది, ఫేజ్ డిఫరెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ అంటేనే మీకు తెలుసు కదా, సో యాంప్లిట్యూడ్ అనమాట. సో ఇంటెన్సిటీ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్. అంటే ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు ఏ స్క్వేర్, క్యాపిటల్ ఏ స్క్వేర్, ఓకే. సో యాంప్లిట్యూడ్ని ఎలా కనుక్కుంటాం, దీనికి మనం బై యూజింగ్ వెక్టార్ ఎడిషన్ మెథడ్. వెక్టార్ ఎడిషన్ మెథడ్ని యూజ్ చేద్దాం, ఓకేనా. సో వెక్టార్ ఎడిషన్ మెథడ్లో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ nd by 2 sin d by 2. సో ఇదన్నమాట ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సమ్స్ అనేవి చేయబోతున్నాం. సో ఇంకో ఎడిషన్ తీసుకుంటాను. సో ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ nd by 2 sin nd by 2 అనేది ఫార్ములా వచ్చింది రిజల్టెంట్కి. సో ఇక్కడ మనం కొన్ని ఫార్ములాస్ అయితే యూజ్ చేద్దాం.
సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా తెలుసు మనకి. సో ఇందాక మీకు గ్రాఫ్ డయాగ్రామ్లో చూపించాను. సో అక్కడ ఏం చెప్పాను, ఏ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఏ అనేది ఈ వాల్యూ తీసుకుంటాము. సో ఎన్ ఈక్వల్ టు ఎన్ స్లిట్స్ కాబట్టి క్యాపిటల్ అని తీసుకుంటాము. సో డిస్టెన్స్కి ఇందాక 2b తీసుకున్నాం కదా, 2 బీటా తీసుకున్నాం. సో ఈ ఫార్ములాస్ అనేవి తీసుకున్నాం. సో ఈ వాల్యూస్ అనేవి మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్లో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది ఆర్ ఈక్వల్ టు సో ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. సో ఇక్కడ ఏ వాల్యూ తెలుసు కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. సో తర్వాత ఏముంది, సైన్ ఆల్ఫా, సైన్ అండ్ డి బై ఇక్కడ సైన్ అండ్ డి బై 2 బై సైన్ డి బై 2. సో యాజ్ ఇట్ ఈస్గా వేసేద్దాం. సో సైన్ ఎన్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎన్. డి అంటే ఏంటి, 2 బీటా. సో బై 2 యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. నెక్స్ట్ సో సైన్ డి బై 2, డి అంటే 2 బీటా బై 2 అనమాట. సో ఇప్పుడు 2కి 2 క్యాన్సిల్. సో క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ సైన్ ఎన్ బీటా, క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా. సో ఈ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ అయితే వచ్చేసింది కదా. సో రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఆర్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సో ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ బై సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఐ ఈక్వల్ ఇంటెన్సిటీ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ హోల్ స్క్వేర్. ఆర్ అంటే ఇది, ఆర్ వాల్యూ ఏంటి, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా సైన్ ఎన్ బీటా బై బీటా. ఏ అనే దాన్ని మనం బయటికి రాసాం, స్క్వేర్ వచ్చింది కాబట్టి. సో అదే ఇక్కడ రాశాను, సైన్ ఆల్ఫాని సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాశాను, సైన్ ఎన్ బీటాని సైన్ బీటాని హోల్ స్క్వేర్ రాశాను. సింపుల్, అర్థమైంది కదా. సో ఐ థింక్ మీకు క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ ఈ ఏ స్క్వేర్ ఉంది కదా, సో ఐ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఐ నాట్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. సో ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఐ నాట్. సో ఏం లేదండి, ఏ స్క్వేర్ తీసేసి ఐ నాట్ పెడుతున్నాను. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టు రాసేస్తున్నాను. ఆల్ఫా హోల్ స్క్వేర్ సైన్ ఎన్ బీటా, క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. సో మనకి ఫార్ములా ఇంటెన్సిటీ అయితే వచ్చేసింది. సో ఏమన్నా డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మిగతా డెరివేషన్ చూద్దాం. సో ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూని మనం సింప్లిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఐ నాట్ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి కాన్స్టెంట్ అయిపోతాయి. ఐ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఎన్ బీటా బై సైన్ ఎన్ బీటా హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో నేను రాస్తానులేండి. సో ఐ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. సో ఈ వాల్యూ వచ్చింది చూసుకుంటే. సో ఇప్పుడు వచ్చింది మనకి సొల్యూషన్ వచ్చింది కదా, సో అదే తీసుకుంటున్నాను. ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. సో ఐజ్ అనేది ఐ మ్యాక్సిమం కాబట్టి, డెన్సిటీ మ్యాక్సిమం ప్రిన్సిపల్ కాబట్టి, సో మనం ఏం తీసుకుంటాం, సైన్ బీటా అనేది మనకి 0 అయిపోవాలి. అంటే మనకి ఇంటెన్సిటీ డిక్రీజ్ అయితే మనకి సైన్ బీటా అనేది 0 అయిపోతుంది కాబట్టి. సో బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా తీసుకుంటాం. సో ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా ఎందుకు తీసుకుంటున్నాం, మనకి ఈ వాల్యూ అనేది 0 అయిపోవాలి. సో ఇంటెన్సిటీ డిక్రీజ్ అవ్వాలంటే ఆ వాల్యూ 0 అవ్వాలి. సో ఆ వాల్యూ 0 అయితేనే మనకి ఇంటెన్సిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మ్యాక్సిమం ప్రిన్సిపల్కి మనకి ఇంటెన్సిటీ కనుక్కుంటాం. సో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై తీసుకుంటాం. ఇక్కడ ఎన్ అంటే ఏంటి, సో ఎన్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అనమాట. సో మనం ఏం తీసుకుంటాం, ఎన్ వాల్యూలో 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు అండ్ సో ఆన్ అనమాట. సో ఇప్పుడు బీటా వాల్యూ చూశారు కదా, ఇందాక డెరివేషన్లో బీటా వాల్యూ వచ్చింది. సో ఈ బీటా వాల్యూ తీసుకుందాం. సో బీటా వాల్యూ ఇక్కడ రాసుకుంటే పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ టీటా, పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ టీటా బై ల్యాండా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. సో ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై, ఇక్కడ ఈ పైకి క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ ప్లస్ డి సైన్ టీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. సో ఈ ల్యాండా అనేది ఇటు సైడ్ వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తుంది కాబట్టి సో ఇది రాశాను. సో ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏమనుకోవచ్చు, సో ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ని గ్రేటింగ్ ఈక్వేషన్ అంటారు. గ్రేటింగ్ ఈక్వేషన్. సో దీన్ని గ్రేటింగ్ ఈక్వేషన్ అంటారు.
హియర్ మనకి సైన్ బీటా అనేది 0 అయినప్పుడు సైన్ క్యాపిటల్ ఎన్ బీటా అనేది కూడా 0 అవుతుందిగా. సో డినామినేటర్ 0 అయినప్పుడు వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. సో దేర్ఫోర్ ఇప్పుడు అదే రాస్తున్నాను. సో హియర్ if sin beta equal to 0, then sin capital N beta is also 0 అనమాట. ఈజ్ ఆల్సో 0 అంటే సైన్ ఎన్ బీటా అనేది కూడా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా ఈక్వల్ టు 0 అంటే రెండు వాల్యూస్ 0 అయిపోతాయి. దిస్ ఈజ్ ఇలా వచ్చినప్పుడు మనం ఏమంటాం, దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ వాల్యూ అంటారు దీన్ని. దిస్ ఈజ్ ఇండిటర్మినేట్ వాల్యూ అంటారు దీన్ని. సో ఇండిటర్మినేట్ వాల్యూ అంటారు అన్నమాట దాన్ని. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇట్లా వచ్చినో 0/0 ఆర్ ఇన్ఫినిటీ వచ్చినో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, ఎల్ హాస్పిటల్ రూల్ అనే ప్రాసెస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో బై యూజింగ్ ఎల్ హాస్పిటల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఈ మెథడ్లో ఏం లేదండి, లిమిట్స్ అనేది తీసుకుంటాం. సో లిమిట్స్ తీసుకుంటే బీటా ప్లస్ ఆర్ మైనస్ ఎన్పై, ప్లస్ ఆర్ మైనస్ మనం తీసుకుంటాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. సో ఏమీ లేదండి, ఇక్కడ సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా కదా. సో లిమిట్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం, డి బీటా సైన్ క్యాపిటల్ ఎన్ బీటా వస్తుంది బై, సో లిమిట్స్ డిఫరెన్షియేషన్ కాబట్టి డి బీటా సైన్ బీటా. సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే యాంగిల్ ఎంత, ఇక్కడ యాంగిల్ అనేది ఎన్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎన్ వస్తుంది. సో సైన్ కాబట్టి కాస్ వస్తుంది, కాస్ ఎన్ బీటా, ఎన్లీ యాంగిల్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ సైన్ బీటా ఉంది, సైన్ అంటే కాస్ బీటా. సో ఇప్పుడు కాస్ పై అంటే వాల్యూ ఎంత 1. సో కాస్ పై అంటే 1 అనమాట. ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి అంటే ఇక్కడ -1 ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది, ప్లస్ అయిపోద్ది అనమాట. ఓకేనా. సో 1 ఇంటూ ఎన్ వస్తుంది అనమాట. 1 ఇంటూ ఎన్ బై కాస్ పై అంటే డిటర్మినేట్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటి అంటే ఎన్ అనమాట వాల్యూ ఇక్కడ. ఓకేనా. సో మనకి ఎన్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎన్ అనేది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఫైండ్ వచ్చాలి ఇప్పుడు, సో మనకి ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చింది. దేనికి వచ్చింది, ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీలో ఐపీఎం అంటాం దీన్ని. సో ఇంటెన్సిటీలో ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చింది. సో దట్ ఈక్వల్ టు I0 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్ ఎన్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం కాబట్టి స్క్వేర్ రాశాను. ఓకేనా. దేర్ఫోర్ ఐపీఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. వచ్చిన వాల్యూని ఇక్కడ రాసేసాను, నేనేం చేయలేదు. సో ఈక్వల్ తీసుకొని సో మనకి ఎన్ వచ్చింది. సో ఇంటెన్సిటీ ప్రిన్సిపల్ మ్యాక్సిమం వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్, స్క్వేర్స్లో రాయాలన్నమాట ప్రపోర్షనల్ టు. సో అది రాశాను, వాల్యూ వచ్చింది. సో మీరు ఇది రాయకపోయినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది రాసినా చాలు. ఓకేనా. డైరెక్ట్ ఈ స్టెప్ వేసినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి. మినిమం కండిషన్ చూద్దాం. సో మినిమం కండిషన్స్, నాకు మ్యాక్సిమం అయిపోయింది కదా. సో మినిమం కండిషన్ అనమాట, ఇది మినిమం కండిషన్. సో ఇక్కడ ఇంటెన్సిటీ అనేది మినిమం అవ్వాలి. సేమ్ కండిషన్ తీసుకుందాం, I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా హోల్ స్క్వేర్. దాని కండిషనే తీసుకుందాం. ఇంటెన్సిటీ అనేది మినిమం అవ్వాలంటే మనకి సైన్ క్యాపిటల్ ఎన్ బీటా అనేది 0 అవ్వాలి. అలాగే సైన్ ఎన్ బీటా అనేది 0 కాకూడదు. 0 అయిపోతే మళ్ళీ మ్యాక్సిమం కండిషన్ వస్తుంది. సో I అనేది మినిమం అవ్వాలంటే సైన్ క్యాపిటల్ ఎన్ బీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. అట్ ద సేమ్ టైం సైన్ ఎన్ బీటా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, క్యాపిటల్ ఎన్ బీటా తీసుకుంటాము, ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై తీసుకుంటాము ఇందాక కండిషన్లో లాగానే. సో ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై అనేది తీసుకున్నాం ఇక్కడ బీటా. సో ఈ ఎన్ అనేది ఇటు సైడ్ తీసుకొస్తే బీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై బై క్యాపిటల్ ఎన్ వస్తుంది. సో క్యాపిటల్ ఎన్ వస్తుంది. ఇక్కడ బీటా వాల్యూ తెలుసు కదా. సో బీటా వాల్యూ మీకు డెరివేషన్లో ఉంటుంది చూడండి. సో పై ఇంటూ ఈ ప్లస్ డి సైన్ టీటా బై ల్యాండా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై బై క్యాపిటల్ ఎన్. సో మనకి ఇది వచ్చింది అనమాట. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. సో పై క్యాన్సిల్ అయిపోతే ఈ ప్లస్ డి సైన్ టీటా బై ల్యాండా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. సో ఇటు సైడ్ తీసుకొద్దాము. సో ఇంకో స్టెప్ వేస్తానండి, కన్ఫ్యూజన్ ఉంటూ సైడ్ తీసుకెళ్తే ఈ ప్లస్ డి సైన్ టీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా బై క్యాపిటల్ ఎన్. సో ఈ వాల్యూ అయితే వచ్చేసింది అనమాట మనకి. సో ఈ వాల్యూ వచ్చింది. సో ఎన్ హ్యావింగ్ ఆల్ వాల్యూస్ యాక్సెప్ట్ అంటే ఎన్ అనేది అన్ని వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అయితే 0 క్యాపిటల్ ఎన్ 0 కామా క్యాపిటల్ ఎన్ కామా క్యాపిటల్ 2n
2N, 3n అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ n. సో వీటిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. మరి యాక్సెప్ట్ చేయనివి కూడా నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అసలు ఏమేమి యాక్సెప్ట్ చేస్తుంది, ఏమేమి యాక్సెప్ట్ చేయదు అనేది. సో n అనేది n హ్యావింగ్ ఆల్ వాల్యూస్ యాక్సెప్ట్. సో ఆల్ వాల్యూస్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఏమేమి వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది? 0, N, 2n, 3n అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ n. సో వీటిని అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మరి యాక్సెప్ట్ చేయనివి ఏంటి అంటే, సో 0ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి n+1, n-1, సో n-1 కామా అండ్ సో ఆన్. సో n-1, 2n-1 కామా 2n+1. సో వీటిని అండ్ సో ఆన్ అనమాట. సో వీటిని యాక్సెప్ట్ చెయ్యదు. ఓకేనా? వీటిని యాక్సెప్ట్ చేస్తుంది, పై వాటిని కింది వాటిని యాక్సెప్ట్ చేయదు అనమాట. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ 4 తీసుకుంటే ఎగ్జాంపుల్ 4 తీసుకుంటే 4, 8, 12 అండ్ సో ఆన్ వీటిని యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వీటిని యాక్సెప్ట్ చేస్తుంది. మరి యాక్సెప్ట్ చేయనివి ఏంటి అంటే, ఇక్కడ 4 ఉంది అంటే 1, 2, 3, 5, 6, 7 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4 ఉంది. 4 టేబుల్లో ఏ అయితే పోతాయో సో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది. 4 1 4, 4 2 8, 4 3 12. ఇక్కడ చూసుకోండి 1 పోదు, 2 లేదు, 2 4 టేబుల్లో ఉండదు కాబట్టి అలా. సో సెకండరీ మ్యాక్సిమం చూసుకుంటే ఇంటెన్సిటీకి అండ్ బీటాకి గ్రాఫ్ అనేది ఇట్లా ఉంటుంది. సో వీటిని స్లోప్ అంటారు అనమాట. సో ఈ స్లోప్ అనేది 0 అయిపోతే మనకి మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఇంటెన్సిటీ అనేది సెకండరీ మ్యాక్సిమం అవుతుంది. సో మనకి 0 అవ్వాలంటే ఇంటెన్సిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది కాబట్టి ఐ మ్యాక్సిమం అయినప్పుడు స్లోప్ అనేది 0 అవుతుంది. సో డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. మనం ఇంటెన్సిటీని బీటాని డిఫరెన్షియేషన్ చేస్తే అంటే di/dబీటా ఈక్వల్ టు 0 అనమాట. సో ఐ వాల్యూ మనకు తెలుసు కదా. సో ఐ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఐ వాల్యూ అంటే ఏం లేదండి. సో d/dబీటా a sin alpha by alpha whole square sin capital N beta by sin beta whole square equal to 0. డిఫరెన్షియేషన్ అయితే చేద్దాం. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో దానికి డిఫరెన్షియేషన్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. హోల్ స్క్వేర్ రాశాను. సో స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది, 2 వేసాను. సో సైన్ క్యాపిటల్ ఎన్ బీటా బై సైన్ బీటా. సో అది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఇప్పుడు u/v ఫార్ములా అప్లై చేద్దాం. u/v ఫార్ములా అప్లై చేస్తే సైన్ బీటా ఇంటూ సో యాంగిల్కి డిఫరెన్షియేషన్ చేస్తే n వస్తుంది, సైన్కి డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ వస్తుంది. సో యాంగిల్ ఉంటుంది కాబట్టి n బీటా వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. సో ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ సైన్ ఎన్ బీటా బై కాస్ బీటా. సో కాస్ బీటా అయితే వస్తుంది. సో బై రాసుకొని యాజ్ ఇట్ ఈస్గా సైన్ స్క్వేర్ బీటా u/b ఫార్ములా ప్రకారం అప్లై చేసేసాం మనం. సో ఇక్కడ ఏం లేదండి ఈ సైడ్న. సో ఇదేం లేదు. సో కాస్ బీటా అనమాట ఇది. సో కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. సో ఓకే రాసేసాను ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ అనేవి ఇటు సైడ్ నా 0 ఉంటుంది. సో ఇటు సైడ్కి వచ్చేస్తే 0 అయిపోతాయి. ఇప్పుడు ఈ టర్మ్ ఒక్కటే ఉంటుంది. సో ఆ టర్మ్ ఇక్కడ రాద్దాం. సైన్ ఎన్ బీటా ఇంటూ ఎన్ కాస్ ఎన్ బీటా మైనస్ సైన్ ఎన్ బీటా కాస్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు 0. సో ఈ టర్మ్ అనేది ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం, 0 అయిపోతుంది. సో 0 అయిపోతుంది. సైన్ బీటా సైన్ కాదు. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్కి ఒక సైన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సారీ అండి. సో ఒక సైన్ అనేది ఇటు సైడ్ వస్తుంది, 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఏం మిగులుతుంది? ఎన్ కాస్ ఎన్ బీటా సైన్ బీటా మైనస్ సైన్ ఎన్ బీటా కాస్ బీటా ఈక్వల్ టు 0. సో ఎన్ కాస్ ఎన్ బీటా సో సైన్ బీటా మైనస్ సైన్ ఎన్ బీటా కాస్ బీటా అనమాట. సో ఇదైతే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ మైనస్ని ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది.
సో ఇక్కడ క్యాన్సిల్ చేయకపోయినా చేసినా కానీ రెండు ఒకటే, క్యాన్సిల్ చేయకుండా దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. సో తీసుకొస్తే 0 అవుతుంది. ఇక్కడ ఏంటంటే సైన్ బీటా అలా రాశాను, కన్ఫ్యూజన్ ఏమొద్దు. సైన్ బీటా అనేది ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. స్క్వేర్ అనేది ఇటు సైడ్ వస్తే 0 అయిపోతుంది. ఆ వాల్యూ మొత్తం ఇక్కడ రాసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ టర్మ్స్ అనేవి ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. అప్పుడు n cos n బీటా ఇంటూ సైన్ బీటా ఈక్వల్ టు సైన్ n బీటా కాస్ బీటా వస్తుంది. సో ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోయినాయి కాబట్టి రాసేసాను. ఇప్పుడు ఒక సైన్ ఒక కాస్ ఒక పక్కకి, ఒక సైన్ ఒక కాస్ ఒక పక్కకి తీసుకొద్దాం. సో ఇప్పుడు ఈ సైన్ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం, ఈ కాస్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. తీసుకొస్తే n సైన్ బీటా బై కాస్ బీటా ఈక్వల్ టు, అంటే మనకు tan రావాలి కాబట్టి సైన్ బై కాస్ కాబట్టి ఇట్లా చేశాను. సో సైన్ n బీటా బై కాస్ n బీటా. సో వచ్చింది. ఇప్పుడు సైన్ బై కాస్ అంటే tan వస్తుంది, అంటే n tan బీటా ఈక్వల్ టు tan n బీటా, tan n బీటా అనమాట. ఇప్పుడు మనకి tan అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. మనకి ఒక ఫార్ములా ఉంది. సో tan అంటే ఏంటి? 1/cot అనమాట. అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట tan అంటే. సపోజ్ ఒక డయాగ్రామ్ తీసుకున్నాం. సో తీసుకున్నాను. సో ఇది ఆపోజిట్ సైడ్ n బీటా అనుకుంటే, ఇది ఎడ్జసెంట్ సైడ్ అనుకుందాం. సో ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్, సో కాట్ బీటా అనుకుందాం. సో మరి హైపోటెన్యూస్ చూసుకుంటే n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా తీసుకుందాం. సో ఈ వాల్యూస్ అనేది తీసుకుందాం. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే మనకేమొస్తుంది? సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే n బీటా బై ఎడ్జసెంట్ సైడ్ అంటే కాట్ బీటా వస్తుంది. ఓకేనా? n బై కాట్ బీటా వస్తుంది. సో 1 tan ఈక్వల్ టు tan n బీటా, సారీ tan n బీటా ఈక్వల్ టు n బై కాట్ బీటా వస్తుంది. సో ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ అనమాట. మరి సైన్ అంటే, సైన్ n బీటా అంటే ఏంటి? సైన్ n బీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనమాట. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే, సో ఈ డయాగ్రామ్లో సైన్ n బీటా, సైన్ n బీటా ఈక్వల్ టు n బై, సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనమాట. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే రూట్ n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా, రూట్ n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా అనమాట. సో ఈ వాల్యూ వచ్చింది మనకి, tan వాల్యూ వచ్చేసింది, సైన్ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో tan వాల్యూ సైన్ వాల్యూ వచ్చేసింది కాబట్టి సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు n స్క్వేర్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా. ఇప్పుడు సింపుల్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. నాకు ఈ వాల్యూ కావాలి, సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా. సో సెకండరీ మినిమం కండిషన్ అనమాట ఇది, ఇంటెన్సిటీ సెకండరీ మినిమం కండిషన్ కాబట్టి సో ఈ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి సైన్ అంటే ఏంటి? సైన్ అంటే మనకి హైపోటెన్యూస్ బై, అదే సారీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనమాట. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే మీకు ఫార్ములా ఏంటి? n స్క్వేర్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది ఫార్ములా, మీకు డయాగ్రామ్లో చూపించాను. కన్ఫ్యూజన్ ఉంటే వెనక్కి వెళ్ళి చూసేయండి. సో ఈ ఫార్ములా ప్రకారం వేసాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, సారీ. సో నెక్స్ట్ స్టెప్ చూస్తే ఇక్కడ n స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాశాను. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా, సో యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. సో ఇటు సైడ్ ఏముంది? ఇటు సైడ్ సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా అనేది ఉంది. సో సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా అనేది ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దాం? డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ విత్ సైన్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా. సో మల్టిప్లికేషన్ చేస్తే మీకేమొస్తుంది? సో ఇక్కడున్న ఈ సైన్ స్క్వేర్ బీటాకి, ఇక్కడున్న ఈ సైన్ స్క్వేర్ బీటాకి క్యాన్సిలేషన్ చేద్దాం. సో క్యాన్సిలేషన్ చేస్తే ఒకటి ఉంటుంది సైన్ స్క్వేర్ బీటా అనేది. ఇప్పుడు సైన్ స్క్వేర్ n బీటా, సో సైన్ స్క్వేర్ n బీటా ఈక్వల్ టు ఒకటి ఉంటుంది. సో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, ఒకటి ఉంటుంది. సో సైన్ స్క్వేర్ n బీటా n స్క్వేర్ బై n స్క్వేర్ ప్లస్ కాట్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. సో ఇంటూలో ఉందన్నమాట ఇది. సో సైన్ స్క్వేర్ బీటా అనేది ఇంటూలో ఉంది. సో మనం లోపలికి అనేది అప్లై చేద్దాం. సో ఇన్సైడ్కి అయితే అప్లై చేసినప్పుడు మనకేమొస్తుంది? సో ఇన్సైడ్కి అప్లై చేసినప్పుడు n స్క్వేర్ బై n స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాట్ని ఏమని రాయొచ్చు? కాట్ని కాస్ బై సైన్గా రాసుకోవచ్చు. సో అప్పుడు కాస్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా అవుతుంది. సో పక్కన ఇంటూలో సైన్ స్క్వేర్ బీటా ఉంది కదా, ఈ సైన్ స్క్వేర్ బీటాకి ఈ సైన్ స్క్వేర్ బీటాకి క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతేనే n స్క్వేర్ బై
n square by n square sin square beta plus 1 minus sin square beta. సో మైనస్ సైన్ స్క్వేర్ ఎలా వస్తుందని మీకు అనుకోవచ్చు. ఇక్కడ కాస్ స్క్వేర్ బీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటాగా రాశాను. కాస్ స్క్వేర్ బీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటాగా రాశాను. ఓకేనా. సో ఇక్కడ కాస్ అనేది మీకు చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు n స్క్వేర్ బై సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు 1 అనేది ముందు రాసుకుందాం. 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఉందిగా, సైన్ స్క్వేర్ బీటాని కామన్ తీద్దాం. సో కామన్ తీస్తేనే ఇక్కడ ఏం మిగులుతుంది, ఇంకా n స్క్వేర్ మైనస్ 1 మిగులుతుంది. n స్క్వేర్ మైనస్ 1. సో సైన్ స్క్వేర్ బీటాని కామన్ తీశాను, 1 అనేది ఫస్ట్ రాశాను. సైన్ స్క్వేర్ బీటాని కామన్ తీశాను, కామన్ తీస్తే n స్క్వేర్ మిగిలింది, n స్క్వేర్ మైనస్ 1 రాసేసాను. ఓకేనా, సింపుల్గా. సో ఇప్పుడు టోటల్ వాల్యూ వేసేద్దాం. ఇటు సైడ్ సైన్ స్క్వేర్ n బీటా బై సైన్ స్క్వేర్ బీటా బై సైన్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు n స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ n స్క్వేర్ మైనస్ 1. సో సైన్ స్క్వేర్ క్యాపిటల్ N బీటా బై సైన్ స్క్వేర్ బీటా వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దేర్ ఫార్ ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ISE ఈక్వల్ టు, ఇంటెన్సిటీ అంటే ఏం తెలుసు, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా మనకు తెలుసు. సో హోల్ స్క్వేర్ ఉంటుంది. సో దీని పక్కన సైన్ స్క్వేర్ N బీటా సైన్ స్క్వేర్ బీటా ఉంటుంది. ఆ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూ రాసేద్దాం. ఇప్పుడు n స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా n స్క్వేర్ మైనస్ 1 అనేది వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సెకండరీ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఓకేనా, ఇట్ ఈస్ ద సెకండరీ మ్యాక్సిమం కండిషన్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ISE ఇంటెన్సిటీ, సెకండరీ ఇంటెన్సిటీ, అలాగే ప్రైమరీ మ్యాక్సిమం అనమాట. సో ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమం. సో ఈ రెండింటిని బైలో రాసుకోవాలి. అంటే ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ n స్క్వేర్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా n స్క్వేర్ మైనస్ 1. సో ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్, సో n స్క్వేర్ అనేది ఉంటుంది, n స్క్వేర్ బై 1 ఉంటుంది. ఇక్కడ ఈ సైన్కి ఏ సైన్ ఆల్ఫాకి ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. n స్క్వేర్కి n స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో అలా క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు దేర్ ఫోర్ ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇంటెన్సిటీ ఆఫ్ సెకండరీ మ్యాక్సిమం బై ఇంటెన్సిటీ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం ఈక్వల్ టు 1 బై, పైన డినామినేటర్లో 1 ఉంటుంది. సో 1 ఉంటుంది అనమాట. సో క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది కదా. సో 1ని రాసుకుంటాం యాజ్ ఇట్ ఈస్గా 1 ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ n స్క్వేర్ మైనస్ 1 అనమాట. సో ఇదనమాట ఆన్సర్ మనకి ఫైనల్ అవుట్పుట్. దిస్ ఈస్ ద సొల్యూషన్. రిజల్టెంట్ ఇంటెన్సిటీ కర్వ్ అంటే ఇలా ఉంటుందన్నమాట గ్రాఫ్ అనేది. సో ఇక్కడ ప్రైమరీలో మీకు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అసలు ప్రైమరీ అనేది చూద్దాం. సో ప్రైమరీ 7 తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. సో n-1 అనేది మినిమం అవుతుంది, n-2 అనేది సెకండరీ అవుతుంది. ఇక్కడ మనం ప్రైమరీ n తీసుకున్నాం, n వాల్యూ 7 అంటే 7-1 అనేది ఏమవుతుంది, 6 అవుతుంది. ఆ వాల్యూ మినిమం అవుతుంది అనమాట. నెక్స్ట్ 6-2 4 అవుతుంది, అంటే ఆ వాల్యూ అనేది సెకండరీ అవుతుంది. ఇలా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో ఫైనల్ ఇంటెన్సిటీ కర్వ్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది, రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది. సో వీటిని స్లోప్స్ అంటారు. ఇవి 3 ఉంటే ఇవి 4 ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అర్థమైంది కదా. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎక్కువ మంది షేర్ చేయండి. ఇలాంటి ఏదైనా మీకు టఫ్ క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా చేద్దాం.